పిల్లలు ఉన్నారన్నా చదువుకునే పిల్లలు? ముగ్గురు చదువుతున్నారు. ముగ్గురు చదువుకుంటున్నారు. మరి వస్తున్నాయా ముగ్గురికి? ఏం రూపాయి రాలే. ముగ్గురికి కలిపి 45,000 రావాలి కదా? 45,000 కాదు, రూపాయి కూడా రాలేదన్న. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారన్నాడు. ఏమి రాలే, రూపాయి కూడా రాలే. ఒక గ్యాస్ రాలే, ఏమి రాలే. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు మర్చిలేదన్న. ఉచిత బస్సు అన్నారు, మరి ఇంకా బస్సు లేదు, పాలు లేదు, గ్యాసులు లేవు, ఏంది మరి. పిల్లగాల ఆడపిల్ల ఒక ఉంది, ఆ పిల్లకి అమ్మఒడి కూడా లేదు. మరి నెలకు 1,500 ఇస్తారు. ఆ 15,000 వాళ్ళు మరి 1,500 అంటారు, అవి లేవు. చెప్పిన మాట ఏవి కూడా అమలు చేయలేకపోతున్నాడు అంటారా మరి వచ్చిన తర్వాత? ఎట్లాంటి వాళ్ళకి ఎకరం పొలం ఉంటే ఆ పొలాల డబ్బులు కూడా వేయలేదు. మరి వాళ్ళు ఏం దీన్ని బతకాలి? ఒక పనికి పోయేవాళ్ళు కాదు, ఒక కథ కాదు. అంటే మరి అన్న మీరు ఏ పార్టీ మాత్రం బండ్ల మీద కూర్చోవటం, మేకుండా ఉంటాం. మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వని అన్నారు కదా? మన పార్టీల గురించి పోవన్నా, ఓరు పిలిచినా పోతాం. అట్లా కాదన్నా, ఇప్పుడు మరి మీరు న్యాయంగా చెప్పండి, జగన్ ఉన్నప్పుడు మంచిగా చేయగలిగాడే? జగన్ ఉన్నప్పుడే ఒక